పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం అసాధారణ స్పెషల్ డిపాజిట్స్ అంటే అసాధారణ కాల పరిమితిలో బ్యాంకులు సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఏ బ్యాంకులు ఏ వడ్డీలు ఎంతెంత కాల పరిమితికి ఆఫర్ చేస్తున్నాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఆల్రెడీ వాళ్ళు చాలా కష్టపడి సంపాదించిన అమౌంట్ని ఎక్కువగా రిస్క్ తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా సురక్షితంగా ఉండే వాటిలో ఏమున్నాయి అనేది చూసుకుంటారు. సో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి బ్యాంకులు కూడా అందుకోసమే వాళ్ళకి కొంచెం నార్మల్ పర్సన్స్ కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. సో ఇదేంటంటే ఈ యొక్క డిపాజిట్లని స్పెషల్ డిపాజిట్స్ అంటాం. ఈ డిపాజిట్స్ మీద ఒక కాలం పర్టికులర్ ఇన్ని డేస్ అనేది కంపల్సరీ ఉంచాలి, డిపాజిట్ చేయాలి. అలాగే ఈ గడువు కనుక ముందే ఉపసంహరించుకోవడానికి వీలైతే ఉండదు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇవ్వరు. అయితే ఇప్పుడు ఏ బ్యాంకులు ఎంతెంత ఇస్తాయో చూద్దాం. ప్రజెంట్ గవర్నమెంట్ బ్యాంక్స్ తీసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 444 రోజుల కాలానికి 7.8% ఇస్తుంది. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చి 444 రోజులు 7.8% ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 666 రోజులు 7.8% వడ్డీ ఇస్తుంది. యూనియన్ బ్యాంకు 399 రోజులు 7.75%. పంజాబ్ నేషనల్ బ్యాంకు 400 రోజులు 7.75% ఇస్తుంది. అలాగే కెనరా బ్యాంకు 444 రోజులు 7.75% ఇస్తుంది. అలాగే ఇండియన్ బ్యాంకు 400 రోజులు 7.75% ఇస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తీసుకుంటే 444 రోజులు 7.75%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 రోజులకి 7.76% ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 400 రోజులకి 7.6% ఇస్తుంది. జనరల్గా ఇప్పుడు మొత్తం బ్రాడ్గా తీసుకుంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక్క బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప అన్ని 400 రోజులు యావరేజ్గా తీసుకుంటున్నాం. 7.6% యావరేజ్గా ఇస్తున్నాయి. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 500 రోజులకి 8.4% ఇస్తున్నాయి. సో ఇవి కొంచెం ఎక్కువ ఇస్తున్నాయి. అలాగే బంధన్ బ్యాంకు 365 రోజులకే 8.35% ఇస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 600 రోజులకి 8% ఇస్తుంది. అలాగే డిబిఎస్ బ్యాంకు 376 రోజులకి 8% ఇస్తుంది. కరూర్ వైశ్య బ్యాంకు 444 రోజులకి 8% ఇస్తుంది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు 400 రోజులకి 8% ఇస్తుంది. స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంక్ వచ్చి 365 రోజులకి 8% ఇస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు 390 రోజులకి 7.9% ఇస్తున్నాయి. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చి 400 రోజులకి 7.70% ఇస్తున్నాయి. సో ఇది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషను కొంచెం ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఎంప్లాయీస్ కూడా బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి పేరు మీద డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా గమనించవచ్చు. అలాగే ఇప్పుడు విద్యా రుణాలు తీసుకుందాం. అంటే ఇప్పుడు ఎటు ఎంసెట్ అయిపోయింది, అందరూ కూడా అకాడమిక్ కెరీర్లో గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్లో చేరాలని ఎక్కువ మంది ఆశిస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే మామూలు మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఈ యొక్క మంచి మంచి కాలేజీలో ర్యాంకులు వచ్చినా కానీ పిల్లలకి సరైన ఫీజు కట్టలేక వెనక్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే వీళ్ళందరి కోసం ఏంటంటే చాలా బ్యాంకులు కూడా విద్యా రుణాలు అనేవి ఆఫర్ చేస్తున్నాయి. ఇది మనందరికీ తెలిసిందే, కానీ అసలు మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటుందంటే మీరు అందులో ఎంత రుణం తీసుకోవచ్చు, ఏ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తున్నాం. ఈ రుణం ఆఫర్ చేసేటప్పుడు కంపల్సరీ మీ యొక్క పేరెంట్స్ జాబ్స్ కానీ వాళ్ళ యొక్క బిజినెస్ కానీ అనేది చెక్ చేస్తారు.
అలాగే సిబిల్ రేట్ ఒకటి చెక్ చేస్తాం, కుటుంబ ఆదాయం, ఆస్తులు వీటన్నిటి కూడా చెక్ చేస్తాం. అంతేకాకుండా గతంలో చేసిన చెల్లింపులు హిస్టరీ కూడా ఈ బ్యాంకులు చూస్తాయి. అలాగే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రుణాలు ఇస్తారు. అలాగే ఈ పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నారు, ఆ కాలేజ్ యొక్క కెపాసిటీ ఏంటి, అలాగే ఆ విద్య ఏ విద్య చదువుతున్నారు, ఆ కోర్స్ ఏంటి, కళాశాల, ఇవన్నీ కూడా వీళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. అయితే ఇందులో ద్రవ్యోల్బణం తీసుకుంటే 10 to 12% ఉంది కాబట్టి ఇప్పుడు మనం లెండింగ్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు నార్మల్గా ఎంత ఉన్నాయి, ఏ బ్యాంకులు అనేది ఇప్పుడు చూద్దాం. యూనియన్ బ్యాంకు 8.10% నుంచి 12.50% వరకు సిబిల్ స్కోర్ ఆధారంగా, ఇన్కమ్ ఆధారంగా ఈ యొక్క వడ్డీలు అటు ఇటు మారుతుంటాయి. కానీ హయ్యర్ బ్యాండ్ 12.5% ఉంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువగా రుణాలు ఇస్తుంది. ఇది 8.15 నుంచి 11.75 వరకు మధ్యలో ఉంది. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి 10% నుంచి 15% దాకా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 8.15 నుంచి 13.7 దాకా ఉంది. కెనరా బ్యాంక్ అయితే 9.25% దాకా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.1 నుంచి 11.95 దాకా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి 9.5% ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 9.85% నుంచి 13 దాకా ఉంది. అలాగే ఇంకా యాక్సిస్ బ్యాంక్ 13.7% నుంచి 15 దాకా ఉంది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి 8.2 నుంచి 12 దాకా ఉంది. కోటక్ మహీంద్రా అయితే 16% దాకా కూడా ఉంది. కాబట్టి ఈ బీటెక్ కానీ ఏదైనా హై కోర్సెస్ చేసేవాళ్ళు, డాక్టర్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఈ బ్యాంకులు అయితే ఇస్తున్నాయి. మీరు కూడా ఒకసారి మీ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ చూసుకొని ఆ లోన్ అవకాశాలు వినియోగించుకోవచ్చని చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.